Savior's birth. అదిగో అదే గ్రీక్ ఎరా 336 to 323 BC. వాళ్ళ యుద్ధాలు జరిగిన సమయం గ్రీకులు పారసీకుల మధ్య యుద్ధం జరిగి అలెగ్జాండర్ దర్యావేష్ డారియస్ ద త్రీని జయించిన యుద్ధం. నాలో ఈ నిశ్శబ్దానికి కారణం ఏమిటి? నేను ఆ పారసీక రాజు దర్యావేష్ III ఈ యొక్క కట్టగంతో అభిమానించాను. మాసిడోనియా నార్త్ నుండి సౌత్ ఏషియా మైనర్ వరకు జయించిన వాడు అలెగ్జాండర్ ది గ్రేట్. అలాగనే ఈజిప్ట్ సామ్రాజ్యం, పడమరన ఉన్న ఈజిప్ట్ సామ్రాజ్యం, అలాగనే సింధు నది అవతల ఉన్న భారతదేశం వరకు జయించి ఉన్నాను. నేనే ద అలెగ్జాండర్ ద గ్రేట్. నా గురువైన అరిస్టాటిల్ చాలా అవసరపడి చిన్నప్పుడు చాలా బోధించేవాడు. ఎక్కువసేపు కూర్చుంటే నడుము పెట్టేస్తుంది, వెళ్ళి కూర్చోండి. మా గురువు గారు చాలా నేర్పించారు. కానీ ఇన్ని సామ్రాజ్యాలు క్షయించిన నాకు మాత్రం ఏదో ఒకటి నా యొక్క హృదయంలో ఉన్నది. మనశ్శాంతి లేదు. అరిస్టాటిల్ మన గ్రీకు మైథాలజీలో కానీ మన గ్రీకు ఫిలాసఫీలో కానీ ఈ యొక్క మనసులో ఉన్న శాంతి ఎక్కడి నుంచి లభిస్తుంది? నీకేమైనా తెలియనా? బాగా లెసిపోయాడు కదా, నిద్రపోతున్నా. అరిస్టాటిల్ చెప్పండి. ముసలవాడిని అయిపోయాం కదా, గుర్తు తెచ్చుకొని అది ఎక్కడ దొరుకుతుందో గుర్తు తెచ్చుకొని నా శిష్యుడైన అలెగ్జాండర్ ది గ్రేట్ హోమేరు రాసిన ద ఇలాడ్ గ్రంథంలో మన గ్రీక్ మైథాలజీలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. గాడ్ ఆఫ్ స్కై అంటే జూపిటర్, జ్యూస్ అంటే బృహస్పతి, గ్రహాల్లో పెద్దగా డెమీ గాడ్స్ అంటే చిన్న చిన్న దేవుళ్ళు చాలామంది ఉన్నారు. అఫ్రోడైట్ గాడ్ ఆఫ్ లవ్, నీకు అది లేదుగా. క్యూపిడ్ శృంగార దేవుడు. హెర్క్యులిస్ ఆ ఏజ్లో తగ్గిస్తుంది. హెర్క్యులిస్ బలానికి దేవుడు. ఎప్పుడో ఉడికిపోయింది నీకు బలం. ఏరిస్ గాడ్ ఆఫ్ వార్. అపోలో ద గాడ్ ఆఫ్ సన్. అది ఆ గాడ్ ఆఫ్ నేచర్ అంటారు. మీకు ఏమైనా గుర్తుందా? ఆ గాడ్ ఆఫ్ నేచర్ ఆరిస్. అది ఇంకొకటి కూడా ఉంటుంది, గాడ్ ఆఫ్ వైన్. గాడ్ ఆఫ్ వైన్ డయోనిషియస్. ఈ దేవుళ్ళందరూ ఉన్నారు. ఏమిటి అరిస్టాటిల్? మనకు ఈ గ్రీక్ మైథాలజీలో ఒక్క సుప్రీం కోర్టు కూడా లేదు. అంటే సార్వభౌమత్వం చూపేది ఒక్క దేవుడు కూడా లేదు. ప్రేమకు ఒక దేవుడు, కామానికి ఒక దేవుడు, బలానికి ఒక దేవుడు,
చతురుడు మనం చూస్తాం. నీవు చెప్పిన ఫిలాసఫీ ప్రకారం ఏది నాకు దేవుళ్ళు అనిపిస్తుంది. అరిస్టాటిల్ ఇన్ని యుద్ధాలు చేసిన నాకు ఎప్పుడు ఏ హాని జరగలేదు. ఈ 30 సంవత్సరాలు నేను యుద్ధం చేశాను, నాకు ఏ ప్రమాదం జరగలేదు. ఏదో తెలియని శక్తి నా వెనకాల ఉంది. ఆ శక్తే సార్వభౌమ శక్తి అయి ఉండవచ్చు. కనుక నిజంగా ఆ శక్తిని నేను వెతుకుతున్నాను. ఎవడో విమోచకుడున్నాడు, ఆ విమోచకుడి ద్వారానే నా హృదయంలో ఉన్న ఈ అశాంతి మొదలు ఆ వెలితిపోతే అరిస్టాటిల్. కనుక నేనేం చేయగలుగుతున్నానంటే, నేను జయించిన ఈ గ్రీక్ సామ్రాజ్యంలో హెలెనైజేషన్ చేయబోతున్నాను. హెలెనైజేషన్ అంటే నీకు తెలుసు కదా, గ్రీక్ లాంగ్వేజ్, గ్రీక్ రిలిజియన్, గ్రీక్ సంస్కృతి అంతా కూడా నేను వెళ్ళిన ఏ రాజ్యంలోనైనా చొప్పింపు చేయాలి. దట్ ఈస్ కాల్డ్ గ్రీక్ హెలెనైజేషన్. మన గ్రీక్ ఫిలాసఫీ అందరికీ తెలియాలి. కానీ నేను జయించిన ఈ రాజ్యాల్లో మంగోలియా అయితే చూచాచా అని అంటున్నాడు వాడు. ఆ లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు. మనం సింధు ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏది వచ్చారు ఆద్మీకో మాట్లాడితే ఏదో అన్నాడు, నాకు అర్థం కాలేదు. అందుకే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా సామ్రాజ్యాన్ని ఒకటే లాంగ్వేజ్ చేయాలనుకుంటున్నాను. అదే మన గ్రీక్ లాంగ్వేజ్. అరిస్టాటిల్ నేను ఆ దర్యావేషు చంపిన తర్వాత అక్కడ ఉన్న ఆ సామ్రాజ్యంలో ఉన్న ఆ యొక్క ప్రతులు చూసాను. అందులో యూదుల ప్రవక్త దానియేలు, ఆయన గ్రంథంలో ఒక చిరుతపుడు, ఆయనకు ఎన్నో దర్శనాలు వచ్చాయి. అందులో ఒక చిరుతపులి నన్ను పోలిందని ఆ గ్రీక్ ఫిలాసఫర్స్ చెప్తున్నారు. అలాగనే ఆ యూదులు కూడా అంటున్నారు, మేబీ ఆ రక్షకుడు విమోచకుడు నేను అనుకున్నాను. కానీ నాలోనే వెళుతున్నప్పుడు నేను ఆ విమోచకుడిని ఎలా కాగలను? కనుక పాపం ఏమి చెప్పలేకపోతున్నాను, అన్నీ మర్చిపోయినట్టున్నాను. పర్లేదు, వయసు పైబడి నువ్వు నాకు చిన్నప్పుడు నేర్పించిన ఆ యొక్క గ్రంథాలు, ఆ హెబ్రీ గ్రంథం, ఆ హెబ్రీ భాష ఒక పిక్చోరియల్ లాంగ్వేజ్. ఆ హెబ్రీ భాష గొప్ప గొప్ప మనలాంటి విద్యావంతులకి వస్తుంది, కానీ మామూలు సామాన్య ప్రజలు అది తెలుసుకోలేదు. కనుక ఆ హెబ్రీ భాషలో ఉన్న ఆ యొక్క గ్రంథాన్ని, అంటే పాత నిబంధన అంటారు కదా, ఆ గ్రంథాన్ని అంతటిని గ్రీక్ సెప్టాజింట్ లాంగ్వేజ్లో మార్చి, సెప్టాజింట్ అంటే తెలుసు కదా, సాధారణ గ్రీక్, ఆ సాధారణ గ్రీక్ లాంగ్వేజ్లోకి తర్జుమా చేయించారు అరిస్టాటిల్. నాకు చాలా తెలియదు. చెప్పాను కదా, ఆ సింధు దేశం మీద యుద్ధం చేసి తిరిగి వస్తుంటే ఏక్ మచ్చర్ మారవారికి ముజే మరవాదేగా అని చెప్పి ఆ సింధు భాషలో చెప్పాడు. నాకు అప్పటి నుంచి చలేస్తుంది. నీకు దోమ కొట్టకుండానే చలేస్తుంది అనుకుంటాను. చాలా చలిగా ఉంది అరిస్టాటిల్. కానీ నేను చెప్తున్నాను అరిస్టాటిల్, నేను చనిపోయాక ముందు పక్కకు జరుగు చేయలేకపోతున్నాను. ఈ చేతులతోటి రక్తం చెందించాను, ఎన్నో రాజ్యాలను నేను జయించాను. కానీ రేపు నేను చనిపోయాక ఏమి తీసుకెళ్ళాను. కనుక నేను చనిపోయినప్పుడు ఈ చేతులని బయటికి ఉంచాను. ఏ వైద్యుడు నన్ను స్వస్థపరచలేకపోయాడు, ఆ పరమ వైద్యుడు తప్ప. కనుక నేను చెప్పేది ఎంత ప్రసంగం చెప్తున్నాను కదా, నా యొక్క పాయింట్ ఒకటే, మన గ్రీక్ లాంగ్వేజ్ని ప్రపంచంలో అంతా చెయ్యండి. ఒకటే లాంగ్వేజ్ ఉండాలి, ఒకటే సంస్కృతి ఉండాలి. దాని ద్వారా ఆ యొక్క హెబ్రీ భాషలో ఉన్న ఆ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ ద్వారా గ్రీక్ సెప్టాజింట్లో తర్జుమా చేయొచ్చు. మంచి యోచనే అలెగ్జాండర్. ఈ ప్రపంచమంతా గ్రీక్ భాష అఫీషియల్ లాంగ్వేజ్గా క్లియర్ చేయాలి. అన్ని తత్వ గ్రంథాలు, మత గ్రంథాలను, ముఖ్యంగా
ఆ తోరా ఓల్డ్ టెస్ట్మెంట్ యూదుల గ్రంథమైన తోరా గ్రీక్ కొనియా గ్రీక్ సఫేరియన్ గ్రీక్ అది సాధారణ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్ చేయండి. నాకు చలివేస్తుంది. మేబీ చనిపోయే సమయం వచ్చినట్టు ఉంది. నువ్వు ముందు చెడిపోతావా, నేను ముందు చెడిపోతావా? నేనే పోవలసినాను కానీ నాకన్నా ముందు నువ్వే పోతావేమో. సరే, ఇద్దరూ కలిసిపో. అడగలేని చేసుకుంటే అలా అలెగ్జాండర్ 323 క్రీస్తు పూర్వం బీసీలో అతని వయసు 33 సంవత్సరాలు చనిపోయాడు. తర్వాత తన గ్రీక్ సామ్రాజ్యం నలుగురు జనరల్స్ టాలమీ, ఇస్మెకస్, కసాండర్, సెలీనియస్ సామ్రాజ్యాలుగా విభజించబడింది. వారిలో టోలమీకి ఈజిప్టు రాజ్యం లభించింది. అక్కడ నుండి జూడియా రాజ్యాన్ని కూడా పరిపాలించడం మొదలుపెట్టాడు. ఆ దినాల్లో ఈజిప్ట్ ఎథినేషియస్ చక్రవర్తి కాలంలో అంతియోకస్ ఎపిఫెనస్ అనే వారి మండలంలో వెళ్ళిపోయింది. నౌ వి ఎంటర్ ఇంటూ సిరియన్ ఎరా 198 to 165 BC. Antiochus Epiphanes ఏడి అక్కడ యూదులంటే నాకు నచ్చదు. నాకు నచ్చిన వాళ్ళే యూదులు. వాళ్ళు పని పట్టడానికి నేను వచ్చాను. నేను నా సిరియా సైన్యంతో వచ్చి ఈ ఈజిప్ట్ మొత్తాన్ని నా కైవసం చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ యూదా సైన్యం సామ్రాజ్యం కూడా నా ఆధీనంలోకి వచ్చి ఉన్నది. ముందు ఆ ప్యాలియన్తో గెలుచుకున్న ఈజిప్ట్ని, ఇప్పుడు ఇజ్రాయేల్ యూదా కూడా నా స్వాధీనంలో ఉంది. ఈ యూదులు ఉన్నారే, యూదులు పరిశుద్ధ గ్రంథం ప్రకారం ప్రత్యేక పనులంట, పస్కా పండుగలంట, సబ్బాలంట, శుభ్రతంట. ఆహా, మీ యూదులు ఆ టోలమీ గ్రీకుల కాలంలో బాగా సుఖపడ్డారంటగా విన్నాను, తెలిసి. మీ యూదుల పరిశుద్ధ గ్రంథం ప్రకారం పస్కా పండుగ, పరిశుద్ధ బలులు అన్నీ ఉన్నాయంటగా, సబ్బాత్ అంటగా. మీరు మా గ్రీకులతోనే ఆహారం తిన్నట్టు కదా, అదే మీరు ఎందుకు తిన్నారో నేనే చూస్తున్నాను. ఎవరక్కడ? చూశారుగా, ఈ అంతియోకస్ ఎపిఫెనస్ అన్న ఈ సిరియన్ చక్రవర్తి యూదులంటే అతనికి పడదు. ఇప్పుడు యెరూషలేముని కైవసం చేసుకున్నాడు. అక్కడ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో అతి పరిశుద్ధ స్థానంలో ఒక బలిని చేయాలని అతను ఆలోచించాడు. వీరే ఇశ్రాయేలీయులు ఎంత బాధగా ఉన్నారు. ఆయనే మెకాబియన్ మత్తతియాస్. అయ్యో, పరిశుద్ధ స్థలం అపవిత్రమవుతుంది. అయ్యో మెస్సయ్య, ఎప్పుడు వస్తావయ్యా? విమోచన ఎప్పుడు ఇస్తావయ్యా? మెస్సయ్య, ఎప్పుడు నుంచి నేను చూస్తాను.
మీ యూదులకి సపాతు ఉండదు, పస్కా పండుగలు ఉండవు, బలులు ఉండవు, సున్నత ఉండదు, ఏమి ఉండవు మీకు. ఎవరక్కడ? వెంటనే ఒక పని తీసుకురండి. పక్క 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 త్వరగా. చూసారా నా తండ్రి ఇంత బాగుందా? మీకోసమే తీసుకొచ్చాను. ఈ అంతియోకస్ ఎపిఫెనస్ అన్నవాడు అతి పరిశుద్ధ స్థలంలో పందిని సాక్రిఫైస్ చేయబోతున్నాడు. ఈ పందిని ఈ పరిశుద్ధ స్థలంలో ఆ జూయిస్ అదే జూపిటర్ బృహస్పతి మన దేవునికి బలిగా అర్పించండి. అర్పించి ఈ పందిని వండి ఇక్కడ యూదులందరికీ తినిపించండి. ఎందుకు తినమో నేను చూస్తాను. ఇది చూసిన మత్తతియాస్కి బ్లడ్ బాయిల్ అయింది. ఎందుకంటే అతడు యూదుడు, నిష్ఠ గల యూదుడు. ఈ అంతియోకస్ ఎపిఫెనస్ యొక్క శ్రమ తట్టుకోలేక కొంతమంది యూదా మత ప్రవిష్టులు, దేవుని యందు నిష్ఠ గల భక్తి గల యూదులు, ప్రధాన యాజకుడైన జూడస్ మత్తయియాస్ ద హ్యామర్ అనే యూదులు ఐక్యత కొరకు, స్వతంత్రం కొరకు ఒక రెబిలియన్ స్టార్ట్ చేశారు. దీనినే ద మెకాబియన్ ఎరా. అది క్రీస్తు పూర్వం 165వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం 67వ శతాబ్దంతో ఎండ్ అయింది. ఈ సంఘటన చెదరిపోయిన యూదుల ఐక్యత కొరకు ఆ దేవాది దేవుడు వేసిన ప్రణాళిక. అడుగు మత్తతియాస్. నా పేరు మత్తతియా ద హ్యామర్. నేను ఆస్మానియా కుటుంబానికి చెందినవాడు. నేను నా నలుగురు కుమారులు కలిసి ఆ ప్రభుపై ఉన్న ఆస్మానియాసును బట్టి నేను దీన్ని ఎంత మాత్రం అంగీకరించట్లేదు. నేను మన ఇస్రాయేల్ మరియు జుడియా దేశాల స్వతంత్రం కోసం పోరాడాలని నిల్చున్నాం. దానికి మీరందరూ సిద్ధమేనా? సిద్ధమే. అదిగో చెప్పండి. సిరియా సైనికులు వచ్చి మన పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నారు. వారిని నేను చెబుతాను. రండి, నాతో కలిసి అడుగు వేయండి. రండి. అలా వారిని ఆ యొక్క ప్రీస్ట్ని ఆ సాక్రిఫైస్ చేసేవాడు. మెకాబియన్ ఎరాలో మన మెకాబీస్ చంపి ఉన్నారు. దాని తర్వాత 70 సంవత్సరములు యెరూషలేముకి స్వాతంత్రం వచ్చినది. అందుకని చెప్పి మత్తతియా ఎంతో సంతోషంగా ఆ దినాన్ని హనుక్కా అనే ఒక ఫెస్టివల్ స్టార్ట్ చేశారు. హనుక్కా అనగా మందిర ప్రతిష్ట దినం, ద ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్. వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. రండి, మనందరం కలిసి ఆనందిద్దాం. ఈ రోజు పండుగ దినం, ఈ రోజు ఆలయ ప్రతిష్ట దినం. రండి, ఆనందిద్దాం. ఇక నుంచి మన యొక్క యెరూషలేము దేవాలయాన్ని శుద్ధీకరించుకుందాం. రండి. అలాగా మందిర ప్రతిష్ఠ దినం, ద ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్ జరిగినది. వాళ్ళందరూ ఆనందించున్నారు. కానీ 70 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక 40వ BC-లో జూలియస్ సీజర్ రోమా చక్రవర్తి అయ్యాడు. అప్పుడు జూలియస్ సీజర్ యూదయ ప్రాంతాలను కూడా కైవసం చేసుకొని ఇప్పుడు యూదులందరూ జూలియస్ సీజర్ ఆధీనంలో ఉన్నారు. ఇది కూడా దేవుని ప్రణాళిక. జూలియస్ సీజర్ని ఎందుకు ఎన్నుకున్నాడో మనం చూద్దాం. నేను జూలియస్ సీజర్, ఈ రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి, మొట్టమొదటి నియంత్రణ. I am the dictator and I am the great politician in this world.
ఇదిగో ఈ ప్రపంచ సుందరి అందగత్తె, అతని ప్రేయసి క్లియోపాత్ర. ఎవరెక్కడ? వెంటనే వెళ్ళి రోమా దేశమంతా మహారహదారులు వేయండి. ఇప్పటికే 29 మహారహదారులు వేశారు. అంటే 370 గొప్ప రహదారులు వేశారు. రోమా పట్టణం నుండి ఆ సామ్రాజ్యంలో ముఖ్య పట్టణాల వరకు మొత్తం 3,50,000 మైళ్ళ రోడ్డు వేయబడింది. ఆల్ రోడ్ డివిజన్లో నా దేశంలో ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన భూమి మీద ఎక్కడా లేదు. నా పరిపాలనలో ఎంతో దేశంలో ఎంతో భవంతులు, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఎన్నో వచ్చాయి. ఆ సమయంలో జూలియస్ సీజర్ 29 రహదారులు అలాగనే 370 గొప్ప రహదారులు ఆ రోమా పట్టణం నుండి తన సామ్రాజ్యంలో ఉన్న ముఖ్య పట్టణాలకు వేసి ఉన్నాడు. పూర్తిగా 3,50,000 రోడ్లు వేసి ఉన్నాడు. అందుకే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని చెప్పబడింది. ఆ సమయంలో యూదయ ప్రాంతాన్ని ఏలుచున్న హేరోదు అతన్ని మీట్ అవ్వడానికి వచ్చున్నాడు. హేరోదుతో పాటు తన బిడ్డలు, తన అత్త అయిన అలెగ్జాండ్రా జూలియస్ సీజర్ని కలవడానికి వెళ్ళారు. ఎందుకంటే హేరోదు యూదా రాజుగా వెళ్ళాలని, అలాగనే అలెగ్జాండ్రా తన కుమారుడైన అరిస్టాబ్యులస్ని ప్రధాన యాజకుడిగా చేయాలని వాళ్ళు సీజర్ అయిన జూలియస్ సీజర్ దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఆ టైంలో సీజర్ అగస్టస్ ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. మహారాజు ప్రణామం. మహారాజా, మనము రహదారులు వేస్తే సరిపోదు. ఈ యూదులందరినీ మనం బానిసలుగా చేసుకోవాలంటే ఆ యెరూషలేము దేవాలయాన్ని మనం నిర్మించాలి. ఆ యెరూషలేము దేవాలయం నిర్మించాలంటే మనకు ద్రవ్యం కావాలి. ద్రవ్యం కావాలంటే మనము పన్నులు విధించాలి. వారి మీద అధిక పన్నులు విధించి మనం ఆ ద్రవ్యాన్ని సంపాదించుకుందాం. నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. మీరు అంటే ఎప్పుడై చూపిస్తాను. ఆ ప్రణాళిక వేస్తున్నప్పుడు స్త్రీలైన క్లియోపాత్ర మరియు అలెగ్జాండ్రా వారి మీద కుట్ర గురించి మాట్లాడుకుంటున్నారు. చూడండి. రోమా చక్రవర్తి అయిన జూలియస్ సీజర్ ప్రపంచానికి చక్రవర్తి అయ్యవచ్చు, కానీ ఇంట్లో మాత్రం నేనే ఆయన చక్రవర్తి. అయినా ఈ మధ్య ఆయనకి గర్వం బాగా ఎక్కువైంది. ఆయన గర్వం తెచ్చాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి. అవును క్లియోపాత్ర, మనం ఏదో ఒకటి చేయాలి. నేను ది అలెగ్జాండ్రా, హేరోదు యొక్క అత్త. ఇతను నా కుమారుడైన అరిస్టాబ్యులస్. ఇతని యూదుల రాజుగాను ప్రధాన యాజకుడుగాను చేయాలని నా ఆశ. అయితే మనం యాంటోనీతోని బ్రూటస్తోని కలిసి జూలియస్ సీజర్ని ఫసక్ చేద్దాం. నువ్వు నాకు సహాయం చేస్తావా అతన్ని చంపడానికి? తప్పకుండా. నేను జూలియస్ సీజర్ని, నువ్వు నీ అల్లుని ఫసక్ చేద్దాం. ఓకే. సెనేటర్స్, ఓ బ్రూటస్, వెళ్ళి జూలియస్ సీజర్ని చంపండి. You brutal! బొమ్మ చూడడం తప్ప ఏమీ లేదు మా మార్గస్. బ్రూటస్ భలే చెప్పావు. అలాగా జూలియస్ సీజర్ని చెప్పబడిన తర్వాత హేరోదుకు భయం వేసింది. ఈ ఆడవాళ్ళు క్లియోపాత్ర అలాగనే అలెగ్జాండ్రా కలిసి తన యోధా రాజ్యాన్ని కూడా పాడు చేస్తారని, తను చంపడానికి కుట్ర పడతారని, అందుకే చాలా భయంకరమైన డెసిషన్ తీసుకున్నాడు. నన్ను కూడా నా అత్త, నా భార్య, వాళ్ళ మరి
ఇలాగే చంపేస్తారేమో. అందుకే వారిని చంపే. ఆ దినాల్లోనే ఎవరైనా ఉంటే ఎవరక్కడ? ఉండండి. ఆ సమయంలోనే ద 3 wise men హేరోదు దగ్గరికి వచ్చారు. అరుగో తూర్పు దేశం జ్ఞానం హేరోదు దగ్గరికి వచ్చారు. తూర్పున ఉన్న నక్షత్రం చూసి, రాజా మేము రాజా యూదుల రాజుగా పుట్టిన వారితో నాడుతుంది. మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చింది. యూదుల రాజా? నేను యూదుల రాజు? ఏ రాజు లేడు, నేను మాత్రమే రాజు. మీరు వెళ్ళి ఆ నక్షత్రం ఎక్కడ ఉంటుందో చెప్పండి, అప్పుడు నేను వచ్చి ఆయన పూజించాను. ఏది నా పరిసయ్యులు అలాగనే సర్దుకుపోయారు. ఇప్పుడు ఒక గొప్ప ప్రణాళిక వేశాడు హేరోదు. అప్పుడు యూదా రాజ్యంలో 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి ఫరిసయ్యులు, ఇంకో ఫ్యాక్షన్ సద్దుకయ్యులు. ఫరిసయ్యులు ఎవరంటే కేవలం రాజు అంటే దావీదు వంశం నుండి వచ్చిన వాడే యూదుల రాజు కావాలి. అలాగనే లేవీయుడు అయి ఉన్న అహరోను సంతానమే ప్రధాన యాజకుడిగా ఉండాలని నమ్మేవాడు. కానీ సద్దూకయ్యులు మాత్రం హస్మోనియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, ఆ మెగాబీస్ నుంచి వచ్చిన వాడి కింగ్ కింద వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. హేరోదు కూడా ఒక హస్మోనియన్ ఇంటి నుంచి వచ్చిన ఏదోమీయుడు కనుక వీరిద్దరిని కానీ తన చేతిలో ఉంచుకుంటే తను నిత్యము యూదా రాజ్యాన్ని పాలించవచ్చని హేరోదు యోచించి వాళ్ళతో ఏం చెప్తున్నాడో చూడండి. పరిసయ్యులారా, సద్దూకయ్యులారా, చెప్పండి ప్రభు. నేను యెరూషలేము దేవాలయం నిర్మించాలని ఆశపడుతున్నాను. అందుకే మన ప్రజలందరి మీద, వారు తిని వాటి మీద, వారు వాడి వాటి మీద ప్రతి దాని మీద పన్ను విధిస్తున్నా. అన్నా పిలవండి, మన సొంతలు ఎక్కడ పిలవండి, వారందరినీ పిలిపించి వారందరి మీద పన్నులు విధించండి. ఏమిటి ఈ అధిక పనుల భారం? ప్రభు భరించలేకపోతున్నాను. మమ్మల్ని రక్షించటకు ఇంకా నీ కోసం ఎంతకాలం వేచి చూడాలి? ఎస్ఐయ్య, మలాకీ గ్రంథం ద్వారా మాతో మాట్లాడి 400 ఏళ్ళు అయినది. ఎప్పుడు వస్తావయ్యా? మమ్మల్ని ఎప్పుడు కాపాడుతావయ్యా? 46 సంవత్సరములు ఈ దేవాలయాన్ని నిర్మిస్తే అన్ని సంవత్సరములు నేను మాత్రమే రాజుగా ఉంటాను. ఎవరు కూడా రాజు కావాలి. ఇక హేరోదు యొక్క సింహాసనం స్థిరపడిపోయింది. ఎందుకంటే ఆ 46 సంవత్సరాలు ఆ యెరూషలేము దేవాలయాన్ని తిరిగి నిర్మించిన ఘనత హేరోదు ద గ్రేట్ దక్కి ఉన్నది. కానీ అటువంటి సమయాల్లో ఎవరు ఆనందంగా లేరు. 400 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నువ్వు మెస్సయ్య రావట్లేదు, దేవుని నుండి ప్రత్యక్షత లభించట్లేదు. అప్పుడు యోధా ప్రజలు ఎంత బాధగా ఉన్నారంటే, ఈ ఫరిసీయులు ప్రధాన యాజకులు వాళ్ళని ధర్మశాస్త్రము మీద ఆధారపడి వాళ్ళని హింసిస్తున్నారు. అందుకే వారు బాధ చూడండి. ఈ పరిసయ్యులు శాస్త్రులు మమ్మల్ని ధర్మశాస్త్రం అడ్డు పెట్టుకొని ఎంతగానో హింసిస్తున్నారు. ఓ మెస్సయ్య, ఎప్పుడు వస్తారు? మా విమోచకుడా, మాకు ఎప్పుడు విమోచన? అంత అలాగందరూ బాధపడుతున్నారు. ఇది అసలైన సమయం, ఇదంతా దేవుని ప్రణాళిక. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ ఎందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రము మనకు లోబడిన వాడై, విమోచించుటకై ధర్మశాస్త్రం ఉన్నప్పుడు లోబడిన వాడై, అదిగో ఆ గడియ వచ్చి అన్నది. ద సైలెంట్ మైండ్, మెస్సయ్య యొక్క రాగా వచ్చి అన్నది.
ఇదే ద సైలెంట్ ఇయర్స్ బిఫోర్ దట్ సైలెంట్ నైట్. మెరీ క్రిస్మస్. ఇంకా డాన్స్ ఉన్నాయండి. సీనియర్ గర్ల్స్ ఇప్పుడు అండ్ జెరూషా. ఎల్సీ గాస్పల్, జెరూషా కెలు, రావాలి.